నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది ఒకే ఒక్క కాగితం. కాని ఇది సాధారణ కాగితం కాదు. ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన మలుపుకు కారణమైన కాగితం. దాని కథేంటో చూద్దాం. ఇప్పుడు మనకి వాట్సాప్, సోషల్ మీడియా ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఒక మెసేజ్ని లక్షల మందికి చేర్చాలంటే ఎలా? అప్పుడు వాడిన పవర్ఫుల్ వెపన్ ఈ కరపత్రం. అంటే ఒక చిన్న పాంప్లెట్ అన్నమాట. సరిగ్గా 1969లో అలాంటి ఒకే ఒక్క కరపత్రం ఒక పెద్ద ఉద్యమం దిశనే మార్చే ప్రయత్నం చేసింది. అసలు ఆ కాగితంలో ఏముంది, దాని వెనుకున్న శక్తి ఏంటి? రండి, మనం దాన్ని క్లోజ్గా అనలైజ్ చేద్దాం. సరే, ముందుగా అసలు విషయానికొద్దాం. ఈ పాంఫ్లెట్ శక్తి ఏంటి, దాని పవర్ ఎక్కడుంది? చూడండి, ఒక కరపత్రం చేసే పనులు చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ చాలా పవర్ఫుల్. సమాచారాన్ని టూకీగా చెప్పేస్తుంది, జనాల్ని పోగేస్తుంది, అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుతుంది. ఏదైనా ఒక పాయింట్ని సూటిగా చెప్పేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యం, అది కేవలం కాగితం ముక్క కాదు, చేతిలో పట్టుకోగల ఒక ఐడియా అన్నమాట. సరే, ఇంతకీ ఈ కరపత్రం ఏ టైంలో వచ్చింది? అది చాలా ఉద్రిక్తమైన సమయం, 1969. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులు. అప్పటికే అంటే 1969 సెప్టెంబర్ వచ్చేసరికి ఉద్యమం మొదలై 9 నెలలు దాటిపోయింది. ఆ 9 నెలలు ఎంత తీవ్రంగా గడిచాయంటే పరిస్థితి చేజారిపోయేలా ఉంది. ఈ పోరాటంలో నష్టం కూడా జరిగింది. కొన్ని లెక్కల ప్రకారం 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆ ఉద్యమం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అరెస్ట్ల సంగతా లక్షల్లో ఉన్నాయి. వందలు, వేలు కాదు, లక్షల మందిని అరెస్ట్ చేశారంటే నిరసనలు ఏ స్థాయిలో జరిగాయో మనం ఊహించుకోవచ్చు. ఎన్ని నెలలుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా ఫలితం కనిపించట్లేదు. దీంతో ముఖ్యంగా యువతలో అసహనం పెరిగిపోతోంది. అహింస మీద నమ్మకం పోతోంది. ఎక్కడ ఉద్యమం దారి తప్పుతోందో, హింసాత్మకంగా మారుతోందో అని నాయకులకు పెద్ద ఆందోళన మొదలైంది. ఉద్యమాన్ని మళ్లీ కంట్రోల్లోకి తీసుకురావాలి. అప్పుడే ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్లో ఆ కరపత్రం రిలీజ్ అయింది. దాని పిలుపు దీక్ష. అసలు దాని ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కరపత్రంలో ఒక క్లియర్ ప్లాన్ ఉంది, చాలా స్ట్రాటజిక్గా ఉంది. చూడండి, సెప్టెంబర్ 30న తెలంగాణ ప్రజాసమితి దీన్ని ఇష్యూ చేసింది. అందులో వాళ్ళు అడిగింది 2 విషయాలు. ఫస్ట్, అక్టోబర్ 2న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అందరూ సామూహికంగా ఉపవాస దీక్ష చెయ్యాలి. ఆ తర్వాత అక్టోబర్ 10న ఒక స్టూడెంట్ లీడర్ నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెడతారని అల్టిమేటం. అంటే ఒక క్లియర్ టైమ్ లైన్తో నాన్ వైలెంట్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారన్నమాట. ఇక్కడ డేట్ చాలా ఇంపార్టెంట్, అక్టోబర్ 2. అది యాదృచ్ఛికంగా పెట్టింది కాదు, అది మహాత్మాగాంధీ 100వ పుట్టినరోజు. అంటే మా పోరాటం గాంధీ చూపిన సత్యాగ్రహం మార్గంలోనే, అహింసా మార్గంలోనే సాగుతుందని బలంగా చెప్పడం. ఇది ఉద్యమానికి ఒక మోరల్ హైగ్రౌండ్ ఇచ్చింది. సరే, ప్లాన్ బాగుంది, డేట్ కూడా సింబాలిక్గా ఉంది. కానీ జనాల్ని కదిలించాలంటే మాటల్లో పవరుండాలి, పదాలే ఆయుధాలుగా మారాలి. ఈ కరపత్రంలో వాడిన భాష ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాక్యం చూడండి. ఆంధ్ర పరిపాలన యొక్క ఇనుప మడమ కింద తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. ఇక్కడ వాడిన ఇనుప మడమ అనే పదం చాలా పవర్ఫుల్. మేం అణచివేతకు గురవుతున్నాం అనే ఫీలింగ్ని బలంగా క్రియేట్ చేస్తుంది. ఈ భాష వల్ల ఏమవుతుందంటే ఒక క్లియర్ విలన్ క్రియేట్ అవుతాడు. మేమంతా బాధితులం, మాకు అన్యాయం జరుగుతోంది అనే ఒక కామన్ ఫీలింగ్ అందరిలోనూ వస్తోంది. ఇది జనాల్ని ఏకం చేయడానికి, వాళ్లలో పోరాట స్ఫూర్తిని నింపడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకో పవర్ఫుల్ లైన్ ఉంది, ముఖ్యంగా యువతను ఉద్దేశించి రాసింది. యువత హృదయాల్లో ఆరని అగ్నిజ్వాలలు మండుతున్నాయి. ఈ లైన్కి 2 అర్థాలున్నాయి. ఒకటి, యువత కోపాన్ని, వాళ్ల స్ఫూర్తిని మెచ్చుకోవడం, మీ ఫైర్ మాకు అర్థమైంది అని చెప్పడం. రెండోది, ప్రభుత్వానికి ఒక వార్నింగ్. చూడండి, యువత కోపంతో రగిలిపోతున్నారు, మీరు మా డిమాండ్స్ ఒప్పుకోకపోతే ఈ అగ్నిజ్వాలలు అదుపు తప్పొచ్చు అని ఇండైరెక్ట్గా హెచ్చరించడం. చాలా తెలివైన మాట కదూ? సరే, ఇదంతా 1969 నాటి కథ. కాని ఈ ఒక్క కాగితం కాలం దాటి మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. అవేంటో చూద్దాం. ఈ కరపత్రం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని లెసన్స్ ఉన్నాయి. మొదటిది,
రాజకీయాల్లో చెప్పే విషయం జనాల ఎమోషన్స్ని టచ్ చేయాలి. రెండోది, గాంధీ జయంతి లాంటి సింబల్స్కి చాలా పవర్ ఉంటుంది. మూడోది, ఏ ఉద్యమానికైనా ఇది చెయ్యండి అని చెప్పే ఒక క్లియర్ కాల్ టు యాక్షన్ ఉండాలి. నాలుగోది, చాలా ముఖ్యమైనది, హింస వైపు వెళ్తున్న ఉద్యమాన్ని మాటలతో, సరైన భాషతో మళ్లీ అహింస వైపు నడిపించవచ్చు. సో ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మన చేతిలో ఉన్న ఆయుధాలు కేవలం పదాలే అయినప్పుడు ఆ పదాలను ఎలా వాడాలి? వర్తమానాన్ని నాశనం చేయకుండా భవిష్యత్తును నిర్మించడానికి ఆ మాటల్ని ఎలా ఎంచుకోవాలి? ఆలోచించండి.